అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు ప్రేమ పగ. ఈ కథను రచించిన వారు జాను గారు. ఇంకా కథలోకి వెళ్తే, అందమైన పల్లెటూరు మహేంద్రవరం. చుట్టూ పచ్చని పొలాలు, అందమైన ప్రకృతి, పిల్లల కేరింతలు, ఆనందాలు, హడావిడిలతో ఉండే ఊరు. ఆ ఊరిలోని ఒక గుడి, దానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ స్వయంగా దసరా రోజు ముందు 9 రోజుల వరకు ఎంతో నిష్టగా అందరూ కొలిచే దుర్గమ్మ వెలిశారు. తరువాత ఆ ఊరి జమీందార్ గారు ఆ దంపతుల విగ్రహాలను తీసుకుని వాళ్ళు వెలిసిన ప్రదేశంలోనే పెద్ద గుడి కట్టించారు. ఆ గుడి పక్కన పంచాయతీ ప్రదేశంలో ఒక అమ్మాయి నిల్చుని చెయ్యని తప్పుకి నిలబడి ఉంది. చుట్టూ ఏవో మాటలు తన కళ్ళ వెంబడి నీళ్ళని ధారాళంగా కారడానికి కారణం అవుతున్నాయి. అక్కడే ఒక చెట్టుకి కట్టేసి ఒక మనిషి కొడుతున్నారు. అతను ఎవరో కాదు, ఆ అమ్మాయికి అన్నయ్య. తన అన్న పెట్టే ఆర్తనాదాలు, తన తండ్రి ఆత్మఘోష, తన తోటి మనుషులు అమానుషపు మాటలు అన్నీ 2 గంటల నుంచి తనని ప్రాణమున్న శవంలా చేశాయి. ఊపిరి పీలుస్తుంది, కానీ అది తనని ఇంకా ప్రాణం పోయేలా చేస్తుంది. ఇంక తన వల్ల కావట్లేదు. ఆ సూటిపోటి మాటలు, చెయ్యని తప్పుకి తన వాళ్ళ శిక్ష. తప్పు చేసి కూడా ఎంతో సంతోషంగా నవ్వుతున్న వాళ్ళ నవ్వులు తనని సహనాన్ని పరీక్షిస్తున్నాయి. తనలో ఉన్న సహనం నశించి కోపంగా మారి తన కళ్ళు కన్నీళ్ళని కాదు, రక్తాన్ని కన్నీళ్లుగా వెదజల్లుతున్నాయా అని అనుకునేటట్లుగా ఉన్నాయి. ఇంతవరకు తన కడుపులో మోస్తున్న 4 నెలల చిన్నారి కోసం దాచిపెట్టుకున్న ఓపిక కాస్త నశించి పరిగెత్తుకుంటూ గుడిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నవారంతా తాను ఏం చేస్తుందా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒక్కసారిగా కోపంతో నిండిన కళ్ళతో అక్కడే న్యాయ నిర్ణేతగా కూర్చున్న మహారాజా వైపు చూసి, వస్తాను, మళ్ళీ వస్తాను. ఇప్పుడు నీ కుటుంబంలో ఉన్న సంతోషం పోగొట్టడానికి మళ్ళీ వస్తాను. నా కుటుంబం పడే బాధ కన్నా 100 రెట్లను నీ కుటుంబం తప్పకుండా అనుభవిస్తుంది. తన కడుపుపై చెయ్యి పెట్టి, ఒక తల్లి బాధ ఉసురులా మారి బతికి ఉండగానే నీ వాళ్ళు అనుభవించేలా చేస్తాను. నేను నా వాళ్ళు పడిన దానికి శిక్ష తప్పకుండా ఉంటుంది అని చెప్పి అక్కడే అమ్మవారి ఎదురు వెలుగుతున్న అఖండ జ్యోతిలో కలిసిపోయింది. ఇప్పటి వరకు కొరడా దెబ్బలు తింటూ తన ప్రాణమైన చెల్లిని, తన సంతానాన్ని నీచపు మాటలు అంటున్నా కూడా తన వల్ల కోసం ఓర్చుకుంటున్న ఓపికని ఆపేసి, తనని బంధించిన తాడుని సైతం బలంతో తెంపి తన మెడలోని మాలని తీసుకొని కోపంగా ఆ ఊరిలో ఉండే ప్రతి అమ్మాయి తన తొలి సంతానాన్ని కోల్పోతుంది. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఆ అమ్మవారిని తన మొదటి అమ్మగా కొలిచే నేను ఈ ఊరికి పెట్టే శాపం అని చెప్పి తన తుది శ్వాస వదిలేశాడు. తన 2 బిడ్డల్ని కళ్ళ ముందే పోగొట్టుకున్న ఆ తండ్రి బాధ వర్ణించలేనిది. ఇదంతా ఇప్పటి వరకు నిల్చుని చూస్తున్న ప్రజల్లో ఆ శాపం భయాన్ని ఉసిగొల్పింది. న్యాయ నిర్ణేతగా ఉన్న రాజా విక్రమ్ మహాదేవ గారు తాను కనిపెట్టాలి అని చేసిన తప్పు ఇంతటి ఘోరానికి దారి తీస్తుందని ఊహించలేదు. తనని అమ్మగా కొలిచే, తన కోసం ప్రాణాలు కూడా అర్పించే తన శిశురాలు తన కోసం వెలిగించే అఖండ జ్యోతిలో ప్రాణాలు కోల్పోయిన విషయం ఆ అమ్మవారికి ఆగ్రహానికి గురిచేసింది. తన గుడి తలుపులు అవంతట అవే శాశ్వతంగా మూసుకుపోయాయి. ఇప్పుడు ప్రశ్నలు. అసలు ఆ అమ్మాయి ఎవరు? చెయ్యని తప్పు దోషి ఎందుకు ఉంది? రాజావారు దాచిన రహస్యం ఏంటి? ఆయన అలా ఎందుకు చేశారు? ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ఏంటి? ఇది నా మొదటి ధారావాహిక. మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా. మీ సలహాలు, సూచనలు ఇవ్వగలరు. 50 సంవత్సరాల కాలమానంలో చూస్తుండగానే గడిచిపోయాయి. వర్షం బాగా కురుస్తుంది. ఉరుములు మెరుపుల అరుపులతో ఎవరికి 2 రోజుల నుంచి నిద్ర లేదు. ఆ ఇంట్లో ఊరు మారినా, తరాలు మారినా శాపం మాత్రం కొనసాగుతూనే ఉంది. చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్లు కొందరు ఉంటే మరికొందరు ఆ కార్యంలో పాల్గొన్నందుకు తప్పదు అని తమకు తాము సర్ది చెప్పుకుంటున్నారు. అప్పుడే ఆ ఇంట్లో ఒక తల్లి పురిటి నొప్పులతో బాధపడుతూ ఏడవడం వినిపిస్తోంది. తన భర్త విజేంద్ర వర్మ పరుగులాంటి నడకతో సోఫాలో కూర్చున్న తన భార్యని చేరుకుని తనని ఎత్తుకొని బయటికి కారు దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ ఇంట్లో వారందరూ కూడా ఆ కారు వెనుకనే హాస్పిటల్కి వెళ్లారు. అందరి ముఖంలో ఒకలాంటి భయం, బాధ, ఏమీ చేయలేని నిస్సత్తువ కనిపిస్తున్నాయి. కారు రోడ్డు మీద ఒకలాంటి స్పీడుతో పరుగులు తీస్తోంది. 2 కార్లు ఒకదాని వెనుక ఒకటి పెద్ద హాస్పిటల్ ముందు ఆగాయి. తన భార్యని తొందరగా బయటికి తీసి లోపలికి తీసుకెళ్లి గట్టిగా డాక్టర్, డాక్టర్ అని అరవడంతో అప్పుడే అక్కడికి వచ్చిన స్ట్రక్చర్ మీద తన భార్యని పడుకోబెట్టి డాక్టర్ని పిలిచి
తనని చూపించి డాక్టర్ని వేడుకున్నాడు. తనని ఆపరేషన్ రూమ్లోకి తీసుకెళ్లడంతో ఆ డాక్టర్ కూడా భయపడకండి అని వాళ్ళకి భరోసా ఇచ్చి వెళ్ళిపోయాడు. 2 గంటల తర్వాత బయటున్న వాళ్ళందరిలోనూ ఒకటే భయం. ఇప్పటి వరకు డాక్టర్ బయటికి రాలేదు. మరియు అప్పుడే లోకాన్ని చూస్తున్న పసిపిల్లల ఏడుపులు కూడా లేవు. అప్పుడే బయటికి వచ్చిన డాక్టర్, మీకు కవల పిల్లలు పుట్టారు కానీ వాళ్ళు ఎలాంటి చలనం లేదు అంటూ చెప్పారు. మనవణ్ణి ఎత్తుకోవాలి అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అవంతికాదేవి గారిలో ఏడుపు ఒక్కటే తక్కువ. ఆమె మనసులో ఎన్నో వేల కెరటాలు ఎగిసెగిసి పడుతున్నాయి. తన పిల్లల వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ లోకంలోకి రాకముందే ఎన్నో కలలు కన్న ఆ తండ్రి ఆశలు అన్నీ అడియాసలైపోయాయి. ప్రాణం ఉన్న శవంలా మారిపోయాడు. అప్పుడే మెల్లగా మత్తుమందు నుంచి స్పృహలోకి వస్తున్న సుమిత్ర గారు తన పిల్లలను చూసి కన్నీటి పర్యంతరం అయ్యారు. కానీ అక్కడికి వచ్చిన నర్సు వాళ్ళల్లో ఎలాంటి చలనం లేదు అని చెప్పడంతో తన ఆనంద బాష్పాలు కాస్త ఆవేదనతో కూడిన కన్నీళ్లుగా మారి వరదలా బయటికి వస్తున్నాయి. అప్పుడే అక్కడికి వచ్చిన తన భర్తని పట్టుకొని పిల్లలు, మన పిల్లలు అని ఏడుస్తూ ఉంది. ఆ తల్లి బాధ చూసిన అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏడుపు వచ్చేసింది. అక్కడ ఉన్న అవంతిక గారు అక్కడ నుంచి బయటికి వెళ్ళి పక్కనే ఉన్న అమ్మవారి గుడిలో ఆ తల్లి ముందు నిల్చుని చేతిలో కర్పూరం వెలిగించుకుని కన్నీళ్లతో, ఎందుకు తల్లి, ఎప్పుడూ లేని విధంగా ఈసారి 2 ప్రాణాలని బలి కోరుతున్నావు? ఇంకా ఎన్ని తరాలు మారితే ఈ శాపం పోతుంది? దీనికి ప్రాయశ్చిత్తం లేదా? ఇంకా ఎంతమంది తల్లులు కడుపుకోత వినాల్సి వస్తుంది? నవమాసాలు మోసి పిల్లల్ని కనేది ఆ పిల్లల్ని పోగొట్టుకోవడానిక? ఇంకా ఈ బాధ నా వల్ల కావట్లేదు. నా పిల్లల్ని బతికించు తల్లి అని వేడుకుంటోంది. అక్కడ హాస్పిటల్లో సుమిత్ర గారు ఏడుస్తూ తన 2 పిల్లల్ని ఒడిలోకి తీసుకొని వాళ్ళని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఆ తల్లి కన్నీళ్ల స్పర్శ ఆ పిల్లల చలనం కలిగించింది. ఆ 2 పిల్లలు మెల్లగా తన తల్లి స్పర్శ కోరుకుంటున్నారు అనడానికి సూచనగా ఏడవడం మొదలుపెట్టారు. ఎప్పుడూ లేని విధంగా మహేంద్రవరంలో గుడి గంటలు మోగడం మొదలయ్యాయి. ఈ గంటలు వినాశనానికి దారి తీస్తాయో లేక కొత్త చరిత్రకి నాంది పలుకుతాయో కాలం సమాధానం చెబుతుంది. ఈ పిల్లల ఏడుపులు విని ఆ తల్లి గుండె కదిలింది. ప్రేమతో ఎంతో సంతోషంగా తన నవమాసాల భారాన్ని కూడా మరిచిపోయి ఆనందంగా వాళ్ళని ముద్దాడింది. ఆ సంఘటన అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన అవంతిక గారు తన కొడుకు కోడల్ని ఆనందంగా చూడడం చూసి దగ్గరికి వెళ్ళి తన మనవల్ని గుండెలకి హత్తుకుంది. 2 రోజుల తరువాత సుమిత్ర డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకెళ్ళాం. ఆ జంటను, ఆ ఇంటి వారసుల్ని గుమ్మం దగ్గరే ఆపేసి ఆ ఇంటి చిన్న కోడలు అయిన భవ్య ఇంకా తన భర్త రవి ఇద్దరు హారతితో వాళ్లకు స్వాగతం పలికారు. అవంతిక గారు తన గదిలోకి వెళ్ళి ఆలోచించడం మొదలుపెట్టారు. ఈసారి ఎవరి ప్రాణం పోకపోవడం తనకు వింతగా తోచింది. దీనికి అర్థం ఏంటి అంటే శాపం తొలగిపోయిందా? కానీ అలా ఎలా? శాస్త్రి గారు చెప్పిన ప్రకారం శాపం పెట్టిన వాళ్లే శాప విముక్తి చేస్తారు అని చెప్పారు. మరి ఎందుకు ఈసారి ఎవరి ప్రాణం పోలేదు? తన ఆలోచనల్ని పక్కన పెట్టి మహేంద్రవరంలో ఉండే తమ ఊరి గురువు గారు అయిన శాస్త్రి గారికి కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసిన తను ఏమీ చెప్పకముందే అక్కడి నుంచి ఏది జరిగినా దానికి ఒక అర్థం ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి ముందుకు వెళ్ళడమే మంచిది. ఈసారి జరిగేది ఎవరి ఊహకు అంతు చిక్కదు. సరే అని చెప్పి కాల్ కట్ చేసింది. ఆ రోజు నుంచి అన్నీ మర్చిపోయి ఆ పిల్లల దశలో రోజులు గడపసాగింది. వాళ్లకు నామకరణం కూడా చేశారు. 22 సంవత్సరాల తర్వాత ఏవేవో అరుపులు. ఒక అమ్మాయి భయంతో పరుగులు తీస్తుంది. తనని తాను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఎంత పరిగెత్తినా కూడా మళ్ళీ మొదటికే వస్తుంది. అక్కడ ఉన్న ఒక మనిషి కాళ్ళు పట్టుకుని వదిలేయమని బతిమలాడుతుంది. అయినా ఆ మనిషి తనని వదలకుండా బలవంతంగా తనని అనుభవిస్తున్నాడు. ఏవేవో మాటలు, ఏడుపులు. తాను స్పృహ తప్పి పడిపోయింది. ఈ భయంకరమైన కల నుంచి ఉలిక్కిపడి లేచింది ఆరోహి. పక్కనే ఉన్న వాటర్ మొత్తం తాగేసి మొహంపై పడుతున్న ముంగురులను సరిచేసుకుని చిన్నీతో తన ముఖంపై ఉన్న చెమటను తుడుచుకుని టైం వైపు చూస్తే 3 గంటలు కొడుతుంది. అసలు ఈ కలకి అర్థం ఏంటి? ఎవరు ఆ అమ్మాయి? అసలు ఏం జరిగిందని బాల్కనీలో ఉన్న ఉయ్యాలలో కూర్చుని ఆలోచిస్తూ అలానే పడుకుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.